ప్రజల కోసం పోరాడే న్యూస్ ఛానల్ ఏఎంఎస్ బిఆర్ న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసిన మంత్రి సవిత రొద్దం పెనుకొండ. శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం మండలంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ మాట్లాడుతూ అభివృద్ధిని సంక్షేమాన్ని రెండు కళ్లుగా భావించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని మంత్రి సవితమ్మ తెలిపారు. రొద్దం మండలం కల్లుకుంట నుండి పెద్ద గువ్వలపల్లి వరకు 75 లక్షల రూపాయలతో బీటీ రోడ్డు, అలాగే నల్లూరు కల్లుకుంట పెన్నా నదిపై బ్రిడ్జి కూడా 2,08,00,000లతో త్వరలో వంతెన కూడా నిర్మిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మరి ఇది ఒక మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అని కూడా మీకు తెలియజేస్తున్నాం. మనం అధికారంలోకి వచ్చి 8 నెలలు అయింది. 8 నెలల్లోనే సుమారుగా మనం బీటీ రోడ్డు కావచ్చు, రొద్దము జీపీ అంటే పంచాయతీల్లో కావచ్చు, అదేవిధంగా రొద్దం సీసీ రోడ్లు కావచ్చు, 73 వర్కులు సుమారుగా 5,75,00,000తో మనం పూర్తి చేసాం ఆల్రెడీ. అదేవిధంగా నల్లూరు టు దందేపల్లి రోడ్డు కూడా 1,20,00,000తో పని కూడా పూర్తి చేసేసాం. అదేవిధంగా ఈరోజు కూడా మరి కల్లకుంట క్రాస్ నుంచి రోడ్డు కూడా మొదలు పెట్టాం. సుమారుగా పెద్దగూలిపల్లికి 75 లక్షల రూపాయలతో కూడా ఈరోజు మళ్ళీ రోడ్డు కూడా ఈరోజు భూమి పూజ కూడా కార్యక్రమం మొదలు పెట్టాం. అదేవిధంగా మరి ఎన్నో కొన్ని సంవత్సరాలుగా నిలిచిపోయిన మరి నల్లూరు కల్లుకుంట బ్రిడ్జు నల్లూరు కల్లుకుంట బ్రిడ్జ్ కూడా 2,80,00,000లతో శాంక్షన్ చేయించాం. దగ్గరలో భూమి పూజ కూడా చేయబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా దొడగొట్ట డిఆర్ కొట్టాలు కూడా 1,30,00,000 రూపాయలు మేము శాంక్షన్ చేసాం. అది కూడా దగ్గరలో పనులు మొదలు పెడతామన్న విషయం కూడా తెలుసు. అదే చిన్నకోడపల్లి రోడ్డు కూడా అడిగారు. చిన్నకోడపల్లి కూడా ప్రపోజల్ పెట్టాం. దగ్గరలో అది కూడా శాంక్షన్ చేపిస్తామన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ, అంతేకాకుండా మరి అతి తక్కువ కాలంలోనే ఏదైతే మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకొని 3,000 ఉన్న పెన్షన్ 4,000 ఇచ్చాం. వికలాంగులకున్న 3,000 పెన్షన్ 6,000 ఇచ్చాం. అదేవిధంగా 5,000 బెడ్డెడ్ 100% బెడ్ ఉన్న 5,000 ఉన్న పెన్షన్ని 15,000 ఇచ్చాం. అంతేకాకుండా ఉచిత ఇసుక చేసాం. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసాం. మెగా డిఎస్సి కూడా నోటిఫికేషన్ ఇచ్చాం. ఇలాగా అనేక సంక్షేమ పథకాలు ఈరోజు మీరు చూస్తూనే ఉన్నారు. గత 5 సంవత్సరాల నుంచి ఏ ఊర్లోనూ రోడ్డు వేసింది లేదు. మరి మన రొద్దం మండలంలోనే సుమారుగా ఇవన్నీ లెక్కేసుకుంటే 12 కోట్ల రూపాయల వర్కులు కూడా మనం చేయబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలుసు. అంతేకాకుండా గోకులం షెడ్లు కూడా ఏర్పాటు చేసాం. గోకులం షెడ్లు కూడా సుమారుగా 44 గోకులం షెడ్లు ఇచ్చాం. ఆల్రెడీ మళ్ళీ 2వ ఫేజ్ కూడా గోకులం షెడ్లకు ఇచ్చే ప్రపోజల్స్ పంపించాం. అంతేకాకుండా మరి రొద్దం ఎంజేపీ స్కూల్కి కూడా సుమారుగా 20 కోట్ల దాకా కూడా మనం శాంక్షన్ చేయించాం. పనులు కూడా మొదలైనాయి. దగ్గరలో మరి ఏదైతే మాట చెప్పామో దాని ప్రకారం దీపం 2 సిలిండర్లు కూడా ఉచితంగా ఇచ్చాం. మరి దగ్గరలోనే ఏదైతే స్కూల్ రీఓపెన్ టయానికి తల్లదీవెన కింద మనం ప్రతి ఒక్క విద్యార్థికి 15,000 రూపాయలు ఇస్తున్నాం. అదేవిధంగా అన్నదాత సుఖీభావ కూడా ఇస్తున్నాం. మన నాణ్యతమైన కరెంటు కూడా 9 గంటలు ఇస్తున్నాం. అదేవిధంగా దొడగట్టుల సబ్స్టేషన్ కూడా ఏదైతే మనం మాట చెప్పామో దొడగట్టుల సబ్స్టేషన్ కూడా ఏర్పాటు చేసాం. మరి డ్రిప్పును స్ప్రింక్లర్ల పైపులు కూడా చాలామంది అప్లై చేశారు. పీడీ గారితో మాట్లాడుతున్నాను. నా డేట్ కోసమే వెయిట్ చేస్తున్నారు. దగ్గరలో అవి కూడా మీ పంపిణీ చేస్తాం. మరి ట్రాన్స్ఫార్మర్ కూడా చాలామందికి మొన్న రోజు ఇప్పించాం. కాబట్టి ఇది ఒక మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఒక నిదర్శనం. అంతేకాకుండా ఆర్ఎంబీ రోడ్లు కూడా ఎక్కడికక్కడ పార్ట్ హోల్స్ అని రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పార్ట్ హోల్స్ అన్ని పూర్తి చేస్తున్నాం. మరి మనం పెనుగొండ నుంచి వచ్చేటప్పుడు కూడా మీరు చూసే ఉన్నారు. పార్ట్ హోల్స్ అన్ని ఆర్ఎంబీ రోడ్లు కూడా అన్ని రెడీ అవుతున్నాయి అనే విషయాన్ని కూడా తెలియజేస్తాం. అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుంది ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా మీకు తెలియజేస్తూ మరి దగ్గరలోనే